కేకేఆర్ ఇంకా పంజాబ్ కింగ్స్ వాన వల్ల ఒక పాయింట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేకేఆర్ వాళ్ళ ఖాతా తెరిచారు. వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే టాస్లో అజింక్య రాణే కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే సింపుల్ రూల్ ఇది. అంటే క్రికెట్లో ఒక థంబ్ రూల్ ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడే అవకాశం ఉంటుందో, క్లౌడీ కండిషన్స్ ఉంటుందో, అండ్ ఎప్పుడైతే మీకు వెదర్ రిపోర్ట్ రెయిన్ చూపిస్తుందో అప్పుడు మీరు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాలి. సింపుల్ రూల్ అది, థంబ్ రూల్. కేకేఆర్ ఎలా మిస్ చేశారు. పిచ్ ఎలా అయినా ఉండను నేను, ఒకవేళ టర్నర్ అయినా కూడా టాస్ గెలిచి బౌలింగే తీసుకోవాల్సింది. వాన పడే ఛాన్స్ ఎక్కువగా ఉండుంటే 35 to 40% రెయిన్ చూపించింది ఈడెన్ గార్డెన్స్లో. మరి బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాడు? అండ్ కండిషన్స్ చూసుకుంటే నిన్న కూడా వాన పడింది. పిచ్ కవర్ వేసే ఉంది మొత్తం నిన్నటి నుంచి ఈరోజు వరకు. కాబట్టి కొంచెం స్వెట్టింగ్ అనేది ఉంది పిచ్ మీద. స్వెట్టింగ్ అంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో అండ్ పిచ్ నుంచి కవర్స్ తీయరో అప్పుడు పిచ్ కొంచెం స్వెట్టింగ్ తీసుకుంటే మాయిశ్చర్ ఉంటుంది పిచ్ మీద, రిటైన్ అవుతుంది. దానివల్ల ఇనిషియల్గా ఆ హెల్ప్ అనేది చూసాం ఫాస్ట్ బౌలర్స్కి. జేవియర్ బార్ట్లెట్ తీసిన 2 wickets. తను చూసుకుంటే స్వింగ్ బౌలర్ మనకు తెలిసిందే. అండ్ ముందు పిచ్ చేసి స్వింగ్ చేస్తాడు. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్లో ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంటుందో, మీరు ఫిన్ ఆలన్ వికెట్ తీసిన విధానం చూస్తే ఫస్ట్ బాల్ కూడా బీట్ చేశాడు. అలానే అదే లైన్ అండ్ లెంత్లో వేశాడు. కానీ తన స్పెషాలిటీ ఏంటంటే బాల్ సీ మీద వదులుతాడు. వదిలిన తర్వాత మీకు ఒక లైన్లో వస్తుంది. ఒక బ్యాటర్కి ఒక లైన్లో ఇట్లా వచ్చినప్పుడు అదే లైన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద రిలీజ్ ఆడతారు బ్యాటర్. కానీ లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే స్వింగ్ అవుతుందో, ఎందుకు లేట్ స్వింగ్ అవుతుంది కొంతమంది బౌలర్స్ అంటే ఎప్పుడైతే బ్యాక్ స్పిన్ ఇంపార్ట్ చేస్తారో అప్పుడు బాల్ వెళ్తూ 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 లాస్ట్ మూమెంట్ అట్లా డీవియేట్ అవుతుంది అనమాట. అందుకనే ఫిన్ ఆలన్ అక్కడ ఎడ్జ్ అయ్యాడు. ఈవెన్ క్యామరన్ గ్రీన్ కూడా అలానే ఎడ్జ్ అయ్యి అవుట్ అవ్వడం చూసాము. బట్ బ్లండర్ జరిగింది అయితే కేకేఆర్కి. టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ ఎంచుకోవడం వాజ్ అ బ్లండర్ ఫ్రమ్ కేకేఆర్ మేనేజ్మెంట్. అది క్యాప్టెన్ కాలా లేకపోతే అందరు కలిసి డిసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు. బట్ ఇట్ వాజ్ అ స్కూల్ బాయ్స్ ఎర్రర్, దాంట్లో ఏ డౌట్ లేదు. వాళ్ళు యాక్చువల్గా 1 point దే షుడ్ బి రియల్లీ హ్యాపీ విత్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఉన్న పొజిషన్లో 3.2 overs 21 or 22 for 2, అక్కడ నుండి ఒక 5 over మ్యాచ్ జరుగుంటే వాళ్ళకి ఉంది ఇంకా 10 balls. ఆ 10 balls ఒక 20 runs కొట్టినా కూడా 42. సరే ముందే వాళ్ళు 3.2 overs ఆడారు కాబట్టి డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం ఒక 5 runs యాడ్ చేసినా కూడా 50 కిందకే ఉంటుంది టార్గెట్, విచ్ ఈజ్ ఈజీలీ చేజబుల్. 10 wickets ఇన్ హ్యాండ్ పెట్టుకొని పంజాబ్ కింగ్స్ ఈజీగా గెలిచేసేది మ్యాచ్. బట్ అక్కడ పంజాబ్ కింగ్స్ వైపు ఆలోచిస్తే దే మిస్డ్ అవుట్ ఆన్ అ పాయింట్ అని అనిపిస్తుంది. అది ఎంత కాస్ట్లీగా మారచ్చు ఎండ్ ఆఫ్ ద లీగ్ స్టేజ్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్లో ఉన్నాం. 3 matches జరిగినాయి, వాళ్ళు 2 matches గెలిచారు. ఒకటి నో రిజల్ట్ కారణంగా ఒక పాయింట్ వచ్చింది. బట్ కేకేఆర్ విల్ టేక్ దట్ 1 point హ్యాపీగా తీసుకుంటారు. కానీ వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ టీమ్ కాంబినేషన్ చూసుకుంటే పవల్ని తీసుకొని వచ్చారు. ఇద్దరు స్పిన్నర్స్ కూడా, ఒకలేమో ఇంజర్డ్, ఒకలేమో ఇల్నెస్. నారాయణ్ ఇంకా వరుణ్ చక్రవర్తి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేకేఆర్కి. ఎందుకంటే 3 matches అయినాయి, ఇంకా 11 matches ఉన్నాయి. ఎక్కడ ఫినిష్ అవుతారు? నాకైతే బాటమ్ హాఫ్ ఆఫ్ ద టేబులే ఫినిష్ అవుతారని అయితే నాకు అనిపిస్తుంది. ద వే దే ఆర్ ప్లేయింగ్, ద వే దే ఆర్ థింకింగ్, నాట్ సో ఇంప్రెసివ్. సరే, ఈరోజు మ్యాచ్ గురించి వచ్చేద్దాం. ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్. నన్ను ఒకవేళ టోర్నమెంట్ ముందు అడిగితే ముంబై ఇండియన్స్ జస్ట్ కేక్ వాక్ అని చెప్తాను. ఈ మ్యాచ్ గువాహటిలో జరుగుతుంది బై ద వే. కేక్ వాక్ అని చెప్పేవాడిని. కానీ ఆర్ఆర్ ఎట్లయితే ఆడుతుందో ద ఫస్ట్ 2 matches అది ఎవిడెన్స్గా తీసుకొని ఐ థింక్ ఇట్స్ 50-50 గోయింగ్ ఇన్ టు ద మ్యాచ్. ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు వర్సెస్ డీసీ. అది కూడా గుర్తుండాలి. హార్దిక్ పాండ్యా అవైలబిలిటీ చాలా క్రూషియల్గా మారుతుంది. తనే అవైలబుల్ ఉన్నాడా? ముంబై ఇండియన్స్ సైడ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఈ క్రియేట్స్ విత్ ద బ్యాట్. బౌలింగ్లో ఇంపార్టెంట్ వికెట్స్ ఇస్తాడు. కెప్టెన్సీ అంటే సూర్య, హార్దిక్, దర్ ఇస్ నాట్ మచ్ టు చూస్. ఇన్ఫాక్ట్ ఐ చూస్ సూర్య ఓవర్ హార్దిక్. ఒకవేళ మీరు టాక్టికల్ డిసిషన్స్ నన్ను అడిగితే సూర్య ఇస్ కొంచెం ఎక్కువ దెన్ హార్దిక్ పాండ్యా నాకు అనిపిస్తుంది టాక్టికలీ. బట్ యాజ్ అ ప్లేయర్గా హార్దిక్ పాండ్యా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా వచ్చాడంటే ఐ థింక్ డిఫరెంట్ టీమ్గా అయితే డెఫినెట్లీ అనిపిస్తుంది. కానీ ఆర్ఆర్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే మంచి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ మ్యాచ్లో ఒక టీం ఆడిపించారు, సెకండ్ మ్యాచ్లో బౌలర్స్ చేంజ్ చేశారు. తుషార్ దేశ్పాండేని తీసుకొని వచ్చారు సెకండ్ మ్యాచ్లో, విచ్ ప్రూవ్ టు బి అ రైట్ మూవ్. లాస్ట్ ఓవర్ తను వేసాడు, 10 runs డిఫెండ్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి సో ఓవరాల్గా ఆర్ఆర్ వాళ్ళ స్ట్రాటజీస్ చాలా బాగున్నాయి. రియాన్ పరాగ్ యాజ్ కెప్టెన్, వీ హ్యావ్ టు గివ్ హిమ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. అండ్ వాళ్ళ ఓపెనింగ్ పేర్ బ్లాక్ బస్టర్ పేర్. నన్ను అడిగితే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ అగేన్స్ట్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చార్ ఎక్సెట్రా. వాళ్ళందరినీ ఎలా బ్యాటింగ్ ఆడతారు అన్నది నేను చాలా కీన్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళు స్టార్ట్ అందిస్తే మాత్రం ఆర్ఆర్ ఒక మంచి పొజిషన్లో ఉంటుంది. అండ్ ఐ సమ్ ఆఫ్ ఫీల్ టాస్ కూడా చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది ఈ మ్యాచ్లో.
ఫర్ వాట్ వీ సీన్ అగైన్స్ సిఎస్కే ఆ రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడారు, ఎక్స్ట్రా బౌన్స్ అనేది ఉండే, బట్ సాయిల్ డిఫరెంట్గా ఆడతారేమో. మీరు సిఎస్కే తోటి బికాస్ దే న్యూ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఆర్ది ఈజ్ బెటర్ దెన్ సిఎస్కేస్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. అక్కడ రెడ్ సాయిల్ పిచ్లో ఆడారు, బట్ ఐ సమ్ ఆఫ్ ఫీల్ ముంబై ఇండియన్స్ తోటి బ్లాక్ సాయిల్ పిచ్ మీద కొంచెం లో అయ్యే పిచ్ మీద ఆడతారు. గువాహటిలో ఎప్పుడైతే బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడతారో బౌన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో టాక్టికలీ సమ్వేర్ ఐ ఫీల్ ముంబై ఇండియన్స్ తోటి వాళ్ళు ఆ బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడతారు. కొంచెం క్లే కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బాల్ బౌన్స్ కాదు, స్లో కూడా వస్తుంది. అలాంటప్పుడు మేబీ టాస్ అంత క్రూషియల్ కాకపోవచ్చు. ఒక రెడ్ సాయిల్ పిచ్ అయితే మాత్రం ఇనిషియల్లీ ఆ హెల్ప్ ఉంటుంది కాబట్టి టాస్ క్రూషియల్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గోయింగ్ ఇన్ టు దిస్ గేమ్ ఐ ఫీల్ ఆర్ఆర్ వాళ్ళ కాంబినేషన్ ఒకసారి మాట్లాడితే వాళ్ళు ధ్రువ్ జురేల్ ఎట్లయితే ఆడాడో, రియాన్ పరాగ్ స్టిల్ హ్యావ్ టు గెట్ రన్స్. ఫస్ట్ మ్యాచ్ అంత ఆపర్చునిటీ రాలేదు, నాట్అవుట్ వచ్చాడు. సెకండ్ మ్యాచ్లో ఒక అద్భుతమైన 6 ఫస్ట్ బాల్ కొట్టాడు, దాని తర్వాత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు. బట్ ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ లుక్ సార్టెడ్, ఎక్కువ చేంజెస్ అయితే చేయరు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో దే ప్లేయింగ్ విత్ 2 స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ కూడా దే బోల్డ్, ఆండ్రే బగర్, ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే ఆల్ బేసెస్ కవర్డ్ ఉన్నారు వాళ్ళు కూడా. ముంబై ఇండియన్స్ చేంజెస్ అంటే నేను ట్రెంట్ బౌల్ట్ రిటర్న్ తీసుకురావాలి, కార్బిన్ బాష్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా రిటర్న్ వస్తే ఒకవేళ శార్దులా, దీపక్ చార్ ఎవరిని డ్రాప్ చేస్తారు, దట్స్ గోన్ బి అ బిగ్ కాల్. నన్ను అడిగితే దీపక్ చార్ హ్యాస్ టు ప్లే. శార్దుల్ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్, ఐ నో దట్. కానీ దీపక్ చార్ కెన్ స్వింగ్ ద బాల్, న్యూ బాల్తో వేయగలుగుతాడు, మరి హార్దిక్ పాండ్యా కూడా వేయగలుగుతాడు అంటే దట్స్ రైట్ కాల్. మేబీ అక్కడ శార్దుల్ అయినా దీపక్ అయినా ఇట్ వోంట్ మేక్ అ డిఫరెన్స్. గతంలో సిఎస్కే కూడా వాళ్ళు కలిసి ఆడారు, మనకు గుర్తున్నట్టయితే దీపక్ చార్ ఇంకా శార్దుల్ ఠాకూర్ ఆడడం జరిగింది కాబట్టి. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. నన్ను అడిగితే ఆర్ఆర్ నుంచి ద ఓపెనర్స్ ఆబ్వియస్లీ వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. బాక్స్ ఆఫీస్ టఫ్ ఉండబోతుంది. అండ్ ఇక్కడ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అప్పుడు రోహిత్ శర్మ, తిలక్, ఐ థింక్ తిలక్ విల్ గెట్ రన్స్ ఈ మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ వెరీ ఆఫెన్ దట్ 2 మ్యాచెస్ ఇన్ రో ఫెయిల్ అయిన తర్వాత తిలక్ రన్స్ కొట్టకుండా ఉండడు. విల్ బీ ఈగర్ టు గో. ఎస్పెషలీ జడేజా, బిష్నోయ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ చాలా ఇంపార్టెంట్. రికిల్టన్, తిలక్, రూథర్ఫర్డ్ అయితే రూథర్ఫర్డ్ దే విల్ ప్లే అ క్రూషియల్ పార్ట్ ఆ మిడిల్ ఓవర్స్లో. ఒకవేళ రికిల్టన్ ఆ పవర్ ప్లే అంతా ఆడేస్తే జడేజా థ్రెట్ని వాళ్ళు నెగేట్ చేయొచ్చు కాబట్టి. సో లెఫ్ట్ హ్యాండర్స్ విల్ బీ క్రూషియల్ అని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీ ప్రెడిక్షన్ ఏంటి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అండ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వచ్చింది, ఏంటంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అప్పుడు లాస్ట్ బాల్లో అక్కడ రిషబ్ పంత్ ఆ షాట్ ఆడినప్పుడు ఆవేష్ ఖాన్ రిటర్న్లో కొట్టాడు. ఆ భయ్యాకి నిజంగా చెప్తున్నాను, అప్పుడు ఆర్సీబీ మ్యాచ్ హెల్మెట్ కింద కొట్టాడు, మళ్ళీ ఇప్పుడేమో బ్యాట్ తోటి అట్లా కొట్టాడు. మరి అక్కడ పెనాల్టీ రన్స్ రావాలి కదా యాజ్ పర్ రూల్స్ అని ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. నా ఆన్సర్ ఏంటి అంటే అక్కడ ఫీల్డర్ ఉండుంటే అండ్ ఈ వాజ్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డర్ బై ఎనీవే, అక్కడ పెనాల్టీ ఇస్తారు. ఆల్రెడీ బాల్ బౌండరీ లైన్ దగ్గరలో ఉండే కొట్టాడు, విచ్ ఇస్ నాట్ రైట్, చేయకూడదు అట్లా. కానీ పెనాల్టీ ఇచ్చే అవకాశం లేదు. ఇట్ వాస్ ఆల్వేస్ ఆఫ్ బౌండరీ, అందుకనే ఎంపైర్స్ అక్కడ బౌండరీ అనేది నిర్ణయించారు, పెనాల్టీ ఎక్కడా లేదు. అండ్ సన్ రైజర్స్ కూడా వాళ్ళు ఎక్కడ అప్పీల్ చేయలేదు. బట్ తెలుసు కదా ఆవేశం ఎక్కువ. బట్ యా అదైతే జరిగింది. ఫేర్గా అయితే మీరు అంటారు మరి అక్కడ పెనాల్టీ ఇవ్వాలని, ఐ డోంట్ థింక్ అది ఫేర్ ప్లే కిందకి తీసుకొని పెనాల్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ లేడు, ఉండుంటే బహుశా వేరే నిర్ణయం తీసుకునేవారు ఎంపైర్. సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.